కర్రీ మాత్రం ఎలా చేసుకుంటే ఉంటుంది, సూపర్గా ఉంటుంది. అసలుకి పొర వస్తుంది, పొరపోతుంది కారానికి. కనిపించిందా? కలర్ఫుల్గా ఉంది. టేస్ట్ మాత్రం ఎమ్మి ఎమ్మి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. చూడండి, అయితే రావట్లేదు ఈ ముక్క. బాగుంది. బాగుంది. కొంచెం లైట్గా ధనియాల పౌడర్ అయితే వేస్తాను, మంచి స్మెల్ వస్తుంది. కొంచెం పిల్లలకైతే ఎక్కువ ఘాటు అసలు అవసరం ఉండదు, సాఫ్ట్గా ఉంటేనే బాగుంటుంది కర్రీ. ఎక్కువ కదిపించినా కూడా చిదరైపోతాయి కోడిగుడ్డు ముక్కలు. బాగుంది. ఓకేనా మరి? ఎమ్మి ఎమ్మి ఎగ్ ఫ్రై అయితే రెడీ. కనిపిస్తుందా? కోడిగుడ్డు ముక్కలు మీకు దగ్గరగా వీడియోలో అంతగా కనిపించట్లేదు, రియల్గా అయితే సూపర్గా ఉంది కర్రీ మాత్రం. ఓకేనా మరి? గ్యాస్ అయితే ఆపేస్తాను. ఓకేనా మరి? మా వీడియోలో కామెంట్ చేయండి మరి. బాయ్. నేను తినేస్తున్నా కోడిగుడ్డు ముక్కలన్నీ, నేను తినేస్తున్నా మా అబ్బాయికి లేకుండా. ఇప్పుడు ఉప్పు అయితే కరెక్ట్గా జరిపింది, ఇందా కొంచెం లైట్గా తగ్గింది, ఇప్పుడైతే బాగుంది. గ్యాస్ అయితే ఆపేస్తా. ఓకేనా మరి? వంట అయితే రెడీ అయిపోయింది, రైస్ అయిపోయింది, మటన్ కర్రీ అయిపోయింది, మా బాబుకి వచ్చేసి ఎగ్ ఫ్రై అయితే అయిపోయింది. ఓకే మరి, మరొక వీడియోలో కలుద్దాం. బాయ్.